బ్యాక్ టు న్యూస్. తెలంగాణ కేబినెట్ మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కులగణనపై ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్టుపై కేబినెట్ లో చర్చించనున్నారు. గిగ్ వర్కర్స్ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న బిల్లు గో సంరక్షణ విధి విధానాలపై సైతం చర్చించి మంత్రివర్గం ఆమోదించనుంది. కేంద్రం తీసుకున్న విధాన నిర్ణయం ఆధారంగా ప్రైవేటు క్యాబ్ సేవలను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడం వంటి అంశాలపై సైతం మంత్రివర్గం భేటీలో చర్చించే ఛాన్స్ ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. రాష్ట్ర కేబినెట్ ఈరోజు సాయంత్రం భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సో కేబినెట్ భేటీలో రాష్ట్రంలోని చాలా కీలక అంశాలపై ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణే కొంత మేజర్ ఎజెండాగా ఈ యొక్క కేబినెట్ భేటీ ఉండబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి రిజర్వేషన్ల ఖరారు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. వీటికి ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్ అంశంపై 42% రిజర్వేషన్ అమలు చేయాలని రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రం వద్ద అసెంబ్లీలో ఆమోదించబడిన బిల్లు కేంద్రం వద్ద పెండింగ్ ఉంది. అదే సందర్భంలో గవర్నర్ పంపిన ఆర్డినెన్స్ కూడా తిరిగి అది గవర్నర్ నుంచి కేంద్ర హోంశాఖకు వెళ్ళింది. సో మొత్తంగా ఇప్పట్లో అవి వాటిపైన ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం లేనందున స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మనం ఏం చేయాల్సి ఉంటుంది అనే దానిపైన ఈరోజు కేబినెట్ కీలకంగా చర్చించే అవకాశం కనబడుతూ ఉంది. సో ఒకవేళ కనుక రిజర్వేషన్ అమలు కాకుండానే ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే ఎట్లా, లేదు రాష్ట్ర ప్రభుత్వం మరి ఆల్టర్నేట్ గా ఇంకేతరత్ర ఏదైనా దారులు ఉన్నాయా ఈ యొక్క 42% రిజర్వేషన్ అమలు చేయడానికని దానిపైన కేబినెట్ లో చర్చించే అవకాశం కనబడుతుంది. సో మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రధాన ఎజెండా ఒకటైతే, మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం వర్షాలు వానలు సమృద్ధిగా కురుస్తున్నాయి. సో తెలంగాణ రైతాంగానికి ఎరువులు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర విత్తనాలు ఏదైనా కొరత ఉందా అనే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే కొద్ది రోజులుగా యూరియా కొరత ఉన్నట్టుగా కొంత వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. సో యూరియా సరఫరా కేంద్రంపై ఒకవైపు ఇప్పటికే కేంద్రానికి కేంద్ర మంత్రులను కలిసినటువంటి ముఖ్యమంత్రి ఆ ఎరువుల కొరతపై కూడా కాస్త దృష్టి పెట్టాల్సిందిగా ఎరువులు వీలైనంత ఎక్కువ విత్తనాలు అదేవిధంగా యూరియా అందించాలని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సో ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి రైతాంగానికి యూరియా కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలనే దానిపైన కేబినెట్ లో చర్చించే అవకాశం కనబడుతోంది. సో ఇవన్నీ ఒక వైపు అవుతుంటే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు అనేక అంశాలపైన కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే ఇటీవల ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలపైన ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో ఎంతవరకు అంటే నిజంగా సహేతుకంగా ఉంటే వాటిని మనం ఏదైనా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కానీ రాజకీయంగా చేస్తే మాత్రం వాటి ఖచ్చితంగా జవాబు ఇవ్వాల్సింది ప్రభుత్వ పరంగా అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీంతో పాటుగా ఇటీవల కాళేశ్వరం కమిషన్ సంబంధించి కూడా ఒకటి ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్నారు కాళేశ్వరం కమిషన్. సో అది కూడా ఈ రోజు నివేదిక ఇస్తే దానిపైన కూడా చర్చిస్తారు అనే ప్రచారం జరిగింది. సో కాళేశ్వరం ప్రాజెక్టు పైన కమిషన్ తుది నివేదిక ఇస్తే, జస్టిస్ పినాకిని ఘోష్ ఆ తుది నివేదిక ఇస్తే దాని కేబినెట్ లో చర్చించి అసలు ఎక్కడ లోపం జరిగింది ఏందనే దానిపైన చాలా సుదీర్ఘంగా ఈ యొక్క దీనిపైన కూడా చర్చించే అవకాశం కనబడుతుంది. ఇవన్నీ పోను మిగతా ఇతర రాష్ట్రంలో అనేక సమస్యల పైన ఇతరత్ర వాటిపైన నెక్స్ట్ వచ్చేది వినాయక చవితి కాబట్టి పండుగ వస్తున్న సందర్భంలో పండుగకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు, శాంతి భద్రత విషయంలో కావచ్చు, ఇతరత్ర విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపైన కూడా కేబినెట్ చర్చించే పరిస్థితి ఉంది. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణే ఇప్పుడు చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే
హైకోర్టు సెప్టెంబర్ చివరికల్లా మొత్తంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. సో చాలా తక్కువ సమయం ఉంది, ఎందుకంటే ఇంకా 2 నెలల సమయంలోనే ఎన్నికలు పూర్తి కావాలి ఉంటుంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ఆలస్యమై స్థానిక పంచాయతీ ఎన్నికలు, అదేవిధంగా గ్రామ పంచాయతీ మొత్తంగా కూడా ఎన్నికలు ఆలస్యం కావడంతో గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు ఆలస్యం అవుతున్నాయి. ఎందుకంటే కేంద్రం నుంచి డైరెక్ట్ గా నేరుగానే స్థానిక సంస్థ అంటే కేంద్ర పంచాయతీ గ్రామ పంచాయతీల యొక్క నిధుల అకౌంట్లలోనే ఈ యొక్క గ్రామాలకు అభివృద్ధికి సంబంధించిన నిధులు దాంట్లో జమ అవుతుంటాయి. కాబట్టి ఇప్పటికీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అన్ని కూడా పెండింగ్ లో ఉన్నాయి. సో ఎన్నికల నిర్వహణ పూర్తి అయితే గానీ అధికారికంగా ఆ గ్రామ పంచాయతీలు ఉంటే గానీ అప్పుడు గానీ ఈ యొక్క నిధులు విడుదల కావు. సో ఇప్పటికీ ఆలస్యమైంది. గ్రామాల మొత్తం గ్రామ పంచాయతీల అభివృద్ధి కూడా కుంటుపడింది అని చెప్పేసి కూడా ఒక విమర్శలు ఉన్నాయి, సో ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే 2-3 రోజుల క్రితం కూడా సీఎం రేవంత్ రెడ్డి దీనిపైనే కేంద్రం పెద్దలం కలిశారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారమే మేము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది, కాబట్టి మీరు వెంటనే దానికి తగినంతగా మీరు ఈ 42% రిజర్వేషన్ సంబంధించి బిల్లును ఆమోదించండి అని చెప్పేసి కూడా ఆ కేంద్ర పెద్దలను కోరినట్టుగా తెలుస్తుంది. అయినా ఇప్పటికి కూడా దానికి సంబంధించి ఎలాంటి అక్కడి నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశం లేదు. దీంతో ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏం చేయబోతోంది, నిర్వహణ పైన ఎటా తెలిసబోతుందో ఈ రోజు సాయంత్రం కల్లా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. ఇప్పటికే ఒకవైపు ఆల్టర్నేట్ గా పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేయాలని పిసిసి ఇప్పటికే నిర్ణయించింది. కానీ అఫీషియల్ గా అధికారికంగా ప్రభుత్వం తరపునే రిజర్వేషన్లు కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైతే అది అవకాశం లేకపోవడంతో, ఎందుకంటే కేంద్రం వద్ద ఇప్పుడు కేంద్ర హోంశాఖ వద్ద రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి ఆర్డినెన్స్ పెండింగ్ ఉంది. అదే విధంగా అసెంబ్లీ ఆమోదించిన బిల్లు కూడా కేంద్రం పెండింగ్ ఉంది. సో ఇప్పుడు ఇప్పటికీ ఈ 42% రిజర్వేషన్ అమలు అంతా సాధ్యపడని అంశము అనేది ఒకటి మాత్రం స్పష్టం కావడంతో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన అంతటా ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.